ఫైనల్గా హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ వచ్చేసినాం. వెల్కమ్ టు హికిమ్, వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ కనెక్టెడ్ టు ఏ మోటరబుల్ రోడ్ 4587 meters. Entered the most dangerous roads in the world. ఇదిగోండి ఇట్లా కట్ చేసి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రమ్ కాజా. ఫస్ట్ అయితే నేను పెట్రోల్ బంక్ పోతున్నాను. దాంట్లో ఉంది కానీ పెట్రోల్ ఎందుకన్నా మంచిది, ఒక 4 లీటర్లు కొట్టించేసుకుంటూ అయిపోతుంది. మనం ఇప్పుడు పోతుంది లాస్ట్ పెట్రోల్ బంక్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎంత రష్ ఉంది తెలుసా, నిన్న పోయినప్పుడు అయితే ట్రాఫిక్ పోలీసులు నిలబడ్డారు, అంత రష్ ఉండదు దానికి. అట్లకేంచి పోతా కాజా మనిషి దగ్గర 2 ఫోటోలు తీసేసుకొని హికిమ్ వెళ్ళిపోదాం. ఎన్ని బండ్లు ఎడిగిపోతున్నాయి. రైట్ పెట్రోల్ బంక్. అమ్మో ఇంత రష్ ఉంది ఏందిరా. పెట్రోల్ బంక్ కూడా ఎంత రష్ ఉందో. ఉంది సారీ, ఇప్పుడు తక్కువ ఉంది, నిన్న ఇంకెక్కువ ఉండే. సారీ, ఇది లాస్ట్ పెట్రోల్ బంక్ కాదు, హైయెస్ట్ పెట్రోల్ బంక్. 1 2 3 4 5 6. అరే బాఫరే, ఎంత రష్ ఉంది చూడర్రా. హోల్స్ హైయెస్ట్ రీటైల్ అవుట్లెట్. పెట్రోల్ అయితే ఏం పోపించుకుంటలేను, సీదా నేను హికిమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. నా దగ్గర ఉంది ఒక 200-250 వరకు వచ్చేస్తుంది. సో మధ్యలో ఏదైనా కనిపిస్తే ఒప్పించుకుందాం. మధ్యలో ఉంది ఒకటి పెట్రోల్ బంక్ రికాంగ్ పిక్ దగ్గర, 250 kilometers. మనకైతే ఏం ప్రాబ్లం లేదు. అగర్ ఎంత అయిపోయింది అంటే లోకల్లో 2 లీటర్లు 3 లీటర్లు తీసుకుంటే అయిపోతుంది. సీదా నేను ఇప్పుడు హికిమ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇడికెళ్ళి 15 kilometers ఉంది. 45 minutes చూపిస్తుంది 15 kilometersకి. అంత టైం ఎందుకు అయ్యా. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అండ్ హైయెస్ట్ విలేజ్, మోటరబుల్ విలేజ్ ఇన్ ద వరల్డ్. అది కామిక్ విలేజ్ అండ్ ఇదేమో హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. వచ్చేసినాము. ఇల్లు చూడండి ఎట్లున్నాయో, చిన్నగా మంచిగా ఉన్నాయి. అన్నీ ఒకటే కలర్లు ఉన్నాయి. బంద్ ఉంది, 10 గంటలకు ఓపెన్ అనుకుంటా పోస్ట్ ఆఫీస్. మనకు 10 వరకు టైం లేదు కాబట్టి. ఫైనల్గా హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ వచ్చేసినాం. వెల్కమ్ టు హికిమ్, వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు ఇడికెంచి కామిక్ కూడా ఒక 3 kilometers ఏమో ఉంది ఇడికెళ్ళి, అంతే. కామిక్ ఇంకొంచెం ముందుకుంది. ఇడికెంచి ఒక 3 kilometers ఉన్నట్టుంది కామిక్.
ఇంత పైన పోస్ట్ ఆఫీస్ పెట్టిర్రు కానీ ఇక్కడ రోడ్డు లేదు. వచ్చేసినాం. వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ కనెక్టెడ్ టు ఏ మోటరబుల్ రోడ్ 4587 meters. ఇక్కడ ఒక ఫోటో తీస్తే एक फोटो क्लिक करेंगे. వచ్చేసినాం. అదంతా ఇదంతా విలేజే. కామిక్లా ఏమంటారు మానిస్ట్రీ ఇది. ఎంత సైలెంట్గా ఉంది తెలుసా సైడా. మస్తుంది. కామిక్ నుండి కిందికి దిగుతున్నా. ఇక్కడ రోడ్లు సూపర్ ఉన్నాయి కానీ ఇటు కింద చూడరు ఎంత లోతు కాయ ఉందో. అమ్మో అటు చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇది కొండలని చెక్కి మరీ వేసిర్రు. ఇక ఇంకా తక్కువ. ఇప్పుడు ఒక్కసారి మనం నాకో దాటినామంటే మొత్తం కిన్నూరు వ్యాలీ రోడ్స్ కొండలని చెక్కి వేసిర్రు. మొత్తం లోయ ఉంది కింద. ఇప్పుడు రష్ పెరుగుతున్నది. మనం జల్ది వచ్చి మంచి పని చేసినాం. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ ఓపెన్ అయ్యేది 10 o'clock కదా. సో అందరు ఇప్పుడు పోతుర్రు. మనం పోస్ట్ ఆఫీస్ అలా పోస్ట్ కార్డులు తీసుకుని అవంతా ఇంట్రెస్ట్ లేకుండే. సో దాన్ని పోయేసి చూసేసుకొని వచ్చేసిన. పోస్ట్ కార్డులు కావాలి అనుకుంటే 10 గంటలకు ఉండాలి పైన. కానీ ఫుల్ రష్ ఉంటుంది. ఇంకా కాదా 2-3 kilometers వచ్చినా అసలు విలేజెస్ ఏమున్నాయి చూడుర్రి. సేమ్ మనకి టిబెట్లో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇట్లా ఇక ఆరెంజ్ కలర్ చెట్లు, చిన్న చిన్న ఇల్లులు, అటు ఇటు చెట్లు, మధ్యలో చిన్న రోడ్డు మస్తు ఉంది. నేను ఒక స్పాట్ కోసం చూస్తున్నా. ఒక దగ్గర ఆగి కొంచెం వాటర్ కింద ఆగి మనం ఏమంటారు హెల్మెట్ అంతా సరిగ్గా వేసుకోవడానికి ఒక స్పాట్ చూస్తున్నా. కానీ మస్తు ఉన్నది విలేజ్లు మాత్రం. ఇక చూడుర్రి అటు ఇటు చెట్లు, మధ్యలో చిన్న చిన్న ఇల్లులు, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న మానిస్ట్రీస్. వీటిని ఏమంటారో తెలియదు. మానిస్ట్రీస్ అంటారు లేకపోతే ఏమంటారు సెకండ్ వీటిని ఏమంటారో తెలియదు కానీ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కాదా దాటి ఒక 10 kilometers వచ్చినాక మొత్తం రోడ్ ఇట్లనే ఉన్నది. అక్కడక్కడ కొంచెం మంచిగా ఉంది కానీ మొత్తం అయితే 90% రోడ్ ఇట్లే ఉంది. ఇప్పుడు తాపోకి ఇంకా 23 kilometers ఉంది నాకు. రోడ్ అయితే కంటిన్యూస్ ఇట్లా మధ్యలో ఇట్లా సిమెంట్ రోడ్ వస్తుంది. మిగతాది మొత్తం ఇంతే. రేపటి ఈ పాతికి తాపో వెళ్ళిపోతుండే రోడ్ మంచిగా ఉండుంటే. ఆడోడు చెప్పిండు కాదా తర్వాత రోడ్లు జబర్దస్త్ ఉంటాయి, సూపర్ ఉంటాయి అని చెప్పి. కానీ మేనేజబులే. మరీ నిన్న మనము కాదాకు వచ్చినంత గలీజ్ అయితే లేకుండే, మేనేజబుల్. ఈజీగా ఒక 40-50 క్రూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మధ్యలో ఇట్లా సీసీ రోడ్లు ఉన్నాయి. మళ్ళీ మొత్తం గలీజ్ రోడ్లు ఉన్నాయి. రే అంతా దుమ్ము లేపుకుంటూ పోతావేంద్రా. బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు వచ్చేసినట్టున్నాం టాపు. నాకైతే పిచ్చి లేస్తుంది ఆ రోడ్ల మీద నడిపి. అమ్మా ఏం రోడ్లు ఉన్నాయిరా అయ్యా.
ఎంత దూరం అయితే ఉందో తెలియదు కానీ మానిషి దగ్గరికి అయితే నడుచుకుంటూ పోతున్నా. లోపల మానెస్ట్రీ లోపల కెమెరాస్ అయితే నాట్ అలౌడ్. మొత్తం చీకటి ఉండే, పీస్ఫుల్గా ఉండే తెలుసా లోపల. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్ 200 కిలోమీటర్స్ ఉంది. ఏమో ముందు పోయినాక రోడ్ మంచిగా ఉందని అంటున్నారు. ఇక్కడ అయితే ఫుడ్ తిందామని ఆగినా కానీ టైం పడుతుంది అన్నాడు. ఇక ముందే ఎక్కడైనా పోయి చూద్దాం. ఐ థింక్ కిన్నూరు వ్యాలీ రోడ్ స్టార్ట్ అయినట్టున్నది. కాదు నాకు దాటిన తర్వాత స్టార్ట్ అవుతాయి. కానీ రోడ్ని చూడరు, కొండలు కట్ చేసి మరి రోడ్డు తయారు చేసిరు. ఇడికెళ్ళి 2 లేన్ మనకి షిమ్లా వరకు జబర్దస్త్ రూట్ అంట. ఇడికెళ్ళి ఇప్పుడు మన డిస్టెన్స్ వచ్చేసి ఇంకా 180 ఉన్నది. 6:30 అని టైం చూపిస్తుంది గూగుల్ టైం. 6:30 అంటే 7 అవుతుండొచ్చు మనం పోయే వరకు. అసలు ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టున్నది ఈ రోడ్లోకి వస్తే. వీడికెళ్ళి వ్యూ చూడుర్రి, మనం ఎంత పైకి వచ్చినామో. బాబా entered the most dangerous roads in the world. ఇదిగోండి ఇట్లా కట్ చేసి మన పైన మొత్తం కొండనే. ఇట్లా కట్ చేసిండ్రా అయ్యా ఈ కొండలను. ఇంకా గాలి ఎక్కువ కొడుతుంది ఇడ. వామ్మో. Cash in the bag, stadium packed. Born a rock star in this life, gone live it up on the attack. Baby, I'm bad. I just wanna get caught up in this life. I'm crazy, I'm mad. Doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad. Yeah. Baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. I ain't gonna wait, that's all fact. Give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious. I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. ముందైతే ఇట్లా తవ్విరు కొండని. అసలు ఏమన్నా ఉంది ఆ ప్లేసు. అండ్ అక్కడ కొండ ఇక్కడ కొండ, మధ్యలో రోడ్డు, పక్కన రివర్. వావ్. అసలు ఆగోదు ఇక్కడ, బట్ ఒక ఫోటో కోసం ఆగుతుంది అంతే. అంత రిస్క్ ఇక్కడ ఆగడం. కట్ మౌంటైన్స్కి కొంచెం ముందుకు రాగానే ఒక బ్రిడ్జ్ వచ్చింది. మొత్తం ఒక బ్రిడ్జ్ పక్కన రివర్. మస్తు ఉంది ప్లేస్. చిల్ కావచ్చు కూర్చొని ఒక ½ అన్ అవర్ అట్లా. మంచిగా ఉంది ప్లేస్. మన ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మోమోస్ అవి ఇవి అమ్ముతారు. బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుండి వచ్చేసి మనకి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. 7 అని చూపిస్తుంది టైం. ఏ టైం వరకు పోతామో తెలియదు. ఇక ఎక్కడ ఆగేది లేదు, ఇదే లాస్ట్ స్పాట్ మనం ఆగేది. ఆగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఈ అమ్మ హిమాచల్ బస్ వాళ్ళు ఎట్ట నడుపుతుర్రు అయ్యా. జేఎస్డబ్ల్యూ వాళ్ళు చేస్తున్నట్టున్నారు. ఏడ కట్టిర్రు బిల్డింగు, డైరెక్ట్ కొండకే కట్టేసిర్రు. ఏంది ఇది బీఆర్ఓ అంటే మజా కాదు అని చెప్పి మళ్ళీ చూపించారు. ఇక్కడ కొండకి బిల్డింగ్ కట్టి పడేసారు మొత్తం.
ఇది ఏమంటారు పవర్ ప్లాంట్. ఇక్కడ ఫుల్ గాలిలు ఉన్నాయి అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి ఇది చేసిర్రు. కానీ ఇది హైలైట్, కొండకేసిర్రు అయ్యా. ఇప్పుడు ఇక్కడ నుండి నాకు షిమ్లా వచ్చేసి 230 కిలోమీటర్స్ 240 కిలోమీటర్స్ ఉంది. నేను ఏం చేస్తా అంటే ఒక 6:30 వరకు డ్రైవ్ చేసేసి ముందు ఏదైనా హోటల్ తీసుకుంటా. పొద్దుటి నుండి ఎట్లా ఉడకపోసింది, మొత్తం ఎండకి చెమట అయిపోయినా. ఇప్పుడు మెల్లమెల్లగా ఫాగ్ వస్తున్నది. ఆ పైన చూసుకోర్రి, షిమ్లా ఇంకా మనకు 190 కిలోమీటర్స్ ఉంది. అప్పుడే ఫాగ్ స్టార్ట్ అయింది. ఇడికెళ్ళి కొంచెం ముందు పోయి ఫస్ట్ డిన్నర్ చేసేసి డైరెక్ట్ రూమ్ చెక్ ఇన్ చేసేస్తా. మళ్ళా రూమ్ తీసుకొని ఫుడ్కి బయటికి రావాలి అంటే కాదు. సామాన్ కూడా ఏం తీయ బండికి వెళ్ళి, ఖాళీ టాప్ బాక్స్ ఒక్కటి తీసాక అంతే. టాప్ బాక్స్, ట్యాంక్ బ్యాగ్. ఈ కొండని ఎట్లా కోసిరు చూడుర్రి. గొడుగులు ఎక్కువ ఉంది ఎత్తిపోయినా. కొంచెం అటు ఇటు అయినా అయిపోయా, మొత్తం కింద పడి వీకేస్తాం. ఇంత డేంజర్గా ఉంది. ఎట్లా దొవ్విర్రో ఏమో అయ్యా. ఇది అసలు తోపు బ్రియార్వో అయితే. కొండల మీద బిల్డింగ్లు కట్టుడు, కొండను దొవ్వి మరి రోడ్డు తయారు చేసుడు, మస్తు కట్టిర్రు. 6.5 hours later. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మొత్తం చీకటి అయిపోయి ఉండే. కొంచెం ఒక 50 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన. అక్కడ నుండి ఒక చిన్న హోమ్ స్టే అయితే తీసుకున్నా. ఇదే అది. వచ్చేటప్పుడే లైట్గా తినేసి కూడా వచ్చిన. అంటే డిన్నర్ ఏం చేయలేదు, లైట్గా మోమోస్ అవి తినేసి వచ్చిన. ఇప్పుడైతే వండుకుంటున్నా. అండ్ మార్నింగ్ అయితే జల్దీ లేచి మనం చండీగఢ్ స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ నుండి షిమ్లా వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది. సో ఒక 8 o'clock అట్లా లేచి స్టార్ట్ అయిపోయినంటే సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు చండీగఢ్ వెళ్ళిపోతా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.